హలో వ్యూవర్స్, ఇండియన్ రీజనల్ రెసిపీస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వీడియో ఆలుగడ్డల ఫ్రై, బంగాళదుంప వేపుడు. బంగాళదుంపని ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు, మీ అందరికీ తెలిసిన విషయమే. వేపుడులోనే బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు నేను చేసేది ఒక వెరైటీ. ఇలాంటివి నేను ఇంకా ముందు ఫ్యూచర్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇది చాలా సింపుల్ వెరైటీ, టేస్ట్ కొంచెం వేరే విధంగా ఉంటుంది, యూనిక్ వే అని చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడప్పుడు చేసుకుని తినడానికి బాగుంటుంది. దీనికి నేను 3 బంగాళదుంపలు తీసుకుని కట్ చేసుకుని వాష్ చేసుకున్నాను, స్టార్చ్ లేకుండా. వాష్ చేసుకుని ఒక పెద్ద కడాయి తీసుకున్నాను, ఐరన్ కడాయి. అందులో కొంచెం నూనె పోసి ఆ ముక్కల్ని స్ప్రెడ్ చేసి వదిలేసి లో ఫ్లేమ్లో అవి కొంచెం క్రిస్పీగా అయ్యేట్లుగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఒకవైపు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత తిప్పి ఇంకోవైపు ఫ్రై చేయండి. ఇప్పుడు దీనికి ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తున్నాను, ఇక్కడ వీడియోలో కూడా చూపించాను. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు చీల్కొని, కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకోండి. దాంతోపాటు కొంచెం ధనియాల పౌడరు, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, జీలకర్ర, కొంచెం పసుపు. కర్రీ లీవ్స్ అంటే కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదొస్తుంది, జస్ట్ కొంచెం వేసుకోండి. ఇక్కడ నేను రోస్టెడ్ పీనట్స్ అండ్ చనాదాలు తీసుకుంటున్నాను. మన పుట్నాల పప్పు అంటారు కదా, అది. తర్వాత వేరుశనగ గుడ్లు కొంచెం తీసుకోవాలి. దాంతోపాటు కొంచెం తెల్ల నువ్వులు తీసుకొని పచ్చగా దాన్ని కొంచెం మిక్సీ చేసుకోవాలి. ఇది ఇక్కడ అది ఎలా చేశాననేసి కూడా చూపిస్తున్నాను. చాలా పౌడర్గా ఉండకూడదు. ఇందులోనే కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను యాక్చువల్లీ. తర్వాత బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బంగాళదుంపలో ఈ మసాలాలు వేగిపోయిన తర్వాత వేస్తున్నాను, అందుకని ఇంకొంచెం ఆయిల్ పోస్తున్నాను. ఎందుకంటే ఈ మసాలా కూడా కొంచెంగా అందులో వేగాలి అండ్ కలవాలి. ఇప్పుడు ఉప్పు వేయలేదు కాబట్టి ముందు నుంచి నేను ఇప్పుడు ఉప్పు వేసుకుని కొంచెం మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతేనండి, చిన్న గ్యాస్లో పెట్టుకొని క్లట్టర్డ్గా ఉండకుండా చిన్న కడాయిలో బోల్డెన్ ఆలుగడ్డలు వేస్తే అది కొంచెం మెస్సీగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం స్పేషియస్గా ఉన్న కడాయిలో చేసుకుని చిన్న గ్యాస్ మంట మీద దాన్ని అట్లా కలుపుకుంటా. ఇలాంటి స్పూనే యూజ్ చేయండి కలపడానికి. కావాలంటే దాన్ని కొంచెం ఇంకా ఉడికిన తర్వాత, ఈ టైంలో మసాలాస్ వేసిన తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా ఇంకా కొంచెం ఈ స్పూన్తోనే అట్లా చేసుకోవచ్చు. ఇది చపాతీ, పూరి దేనితోనైనా బాగుంటుంది. మన సౌత్ వైపు అయితే ప్లెయిన్ రైస్తో కూడా తినొచ్చు, లేకపోతే మన రసం కానీ పప్పుచారు కానీ అట్లా వండుకుంటాం కదా, దాంతో నంచుకుని కూడా తినొచ్చు. ఇది ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీకు ఎలా నచ్చిందా లేదా అనేసి. వెల్ గైస్, నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.